ఇక అంగన్వాడీలలో సౌకర్యాల లేమిపై కౌంటర్ వేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు కీలక ఆదేశం. ఇక రాష్ట్రంలోనే అంగన్వాడీ కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపి పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. కేంద్ర స్త్రీ శిశు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర సిఎస్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు ఇచ్చింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరా సింగ్ ఠాగూర్ అలాగనే జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అంగన్వాడీ కేంద్రాలలో సౌకర్యాల లేమిని ప్రశ్నిస్తూ కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీర్తినేడు అఖిల శ్రీ గురు తేజ హైకోర్టులో పిల్ వేశారు. ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రతా చట్టం ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 7,432 చోట్ల మరుగుదొడ్లు, 3,700 చోట్ల విద్యుత్తు సరఫరా, 826 కేంద్రాలలో మంచినీటి సౌకర్యం లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.